హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్. సో జనరల్గా పట్టిందల్లా బంగారం అంటూ ఉంటాం, అలాగే చేసిన ప్రతి సినిమా అవార్డు గెలుస్తుంటే ఆ ఫీలే వేరుంటుంది. సో ఈ జూలై 11న ది 100 అంటూ ఒక మూవీతో మన ముందరికి రాబోతున్నారు రాఘవ్, ఓంకార్, శశిధర్. నేను ముగ్గురు అనుకుంటున్నారా? కాదు, ఒక్కళ్ళే. సో ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన మాటల్లోనే సినిమా ఎలా ఉండబోతుంది ఏంటండి. హలో అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు జస్టిఫికేషన్ ఇవ్వండి అన్న. రాఘవ్, ఓంకార్, శశిధర్ ముగ్గురు అనే లేదు, ముగ్గురు అంటే ముగ్గురు చేసే పైన ఒక్కడే చేస్తాను కాబట్టి ముగ్గురు పెట్టుకున్నాను. సూపర్ సూపర్ చెప్పాను. బట్ దానికి ఒక రీజన్ ఉంది. అది ఓంకారం అనేది నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, దాని గుర్తుగా అది ఉంది. ఓకే. అది రాఘవ్ అంటే రాఘవేంద్ర స్వామి ఫస్ట్ లెటర్స్ అనమాట, అవి పెట్టుకున్నాను. ఓ సూపర్ అన్న. మీరు చేసిన సినిమా పేరుని పెట్టేసుకున్నారు ఓంకార్. సినిమా పేరు రాఘవేంద్ర స్వామి పేరు కూడా పెట్టుకున్నాను. సూపర్ సూపర్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఎక్సైట్మెంట్గా ఉందా, ఎలా ఉంది? అన్నీ ఉన్నాయి, మిక్స్డ్ ఎమోషన్స్. బట్ రిజల్ట్ ఏంటంటే ఇంకా అంతా నేచర్గా వదిలేసాం. ఓకే, అదే నేచర్ డిసైడ్ చేస్తున్నాం. సూపర్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ లాంచ్ చూసుకుంటే అంజనాదేవి గారితో చేయించారు, అలాగే ట్రైలర్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారితో. సో పెద్ద పెద్ద చేతుల మీదుగా మీ సినిమా లాంచ్ అవబోతుంది. సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజంగా బ్లెస్సింగ్ అనండి, ఎందుకంటే అది అంజనమ్మ గారితో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే నాకు తెలియదు కూడా. బేసిక్గా అంతా సాగర్ గారి వల్ల జరిగింది. అది ఓకే, అంజనమ్మ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అన్నీ కూడా ఆయన సాగర్ గారి వల్ల ఆ పరిచయం అయితే జరిగింది. సో అది నిజంగా పెద్ద బ్లెస్సింగ్స్. ఓకే, ట్రైలర్ కూడా పవన్ కళ్యాణ్ గారితో, అది కూడా అసలు అన్ఎక్స్పెక్టెడా లేకపోతే ఎక్స్పెక్టెడా? ఎక్స్పెక్టెడ్ అంటే ఆయన ఒకసారి మామూలుగా ఈయన చేస్తున్న సినిమా గురించి చెప్తూ ట్రైలర్ చూపించారు పవన్ కళ్యాణ్ గారికి. సాగర్ గారు ఆయన కలిసినప్పుడు ఆయన రిపీటెడ్గా చూసి అప్పుడు మాట ఇచ్చారు, నేను ఇది చేస్తాను. ఓకే, ఆ మాట ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన మాట ప్రకారంగా ట్రైలర్ లాంచ్ చేశారు. సూపర్. ది 100 జనరల్గా 100 అంటే మనకి గుర్తొచ్చేది పోలీస్. సో ది 100 ఏంటన్నా? ద 100 అంటే డైల్ 100 కాదు ఇది. 100 ఈ 100 ఏంటి అనేదాన్ని నేను అండర్లైన్ చేసి చెప్పడానికి ద యాడ్ చేశాను. ఓకే, సంథింగ్ మీరు అనుకునే 100 కాదు, ఇది 100 వేరు. ఈ 100 వేరు. అది ఇక్కడ చూస్తే ఇట్స్ నాట్ జస్ట్ ఏ నంబర్, ఇట్స్ ఏ వెపన్. సో 100ని కూడా వెపన్ గా వాడచ్చు. 100 వెపన్. ఓకే. సో ఈ స్టోరీ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారు, ఆర్ ఎల్స్ ఏంటి ఈ స్టోరీ వెనకాల ఉన్న కథ అసలు ఏంటి? అంటే యాక్చువల్లీ ఇది రియల్ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి కొన్ని. దాన్ని ఇష్యూ బేస్డ్ ఆ ఇష్యూస్ని తీసుకుని నేను రీసెర్చ్ చేస్తున్నాను. చేస్తున్న టైంలో నాకు దానికి సొల్యూషన్ ఏంటి అంటే ద 100 అని అనిపించింది. అది కొంతమంది ఐపీఎస్ని కూడా అడగడం జరిగింది, వాళ్ళు కూడా అవును కరెక్ట్ అని అన్నారు. ఈ ప్రాసెస్లో ఉండగా దాన్ని స్టోరీ ఫామ్లోకి మార్చి అన్ని చేసి దాని ఒక పోలీస్ స్టోరీలా నేను మార్చుకుంటున్న టైంలో సాగర్ గారు కాల్ చేయడం జరిగింది. చేసి ఇప్పుడు ఏదైనా మంచి కథ చేద్దామండి అన్నారు. చేద్దామండి, సరే నా దగ్గర ఈ పాయింట్ రీసెర్చ్ చేస్తున్నాను, ఈ పాయింట్ ఉందని చెప్పాను. ఆయనకైతే కొంచెం పోలీస్ అనగా టక్కన సెట్ అవుతుంది కదా. అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక రియల్ లైఫ్లో పోలీస్కి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది చెప్పారు. అది షేర్ చేసుకునేసరికి ఇది కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు అని చెప్పి దాన్ని చేసిన తర్వాత కంప్లీట్నెస్ వచ్చింది. అసలు ఫస్ట్ ఆర్కే సాగర్ గారు, ఆయన అంటే మాకు గుర్తొచ్చేది ఆర్కే నాయుడు, ఫస్ట్ ఆ పేరు గుర్తొస్తుంది. సో ఆయనతో అంటే ఆయనకి స్టోరీ నరేట్ చేసినప్పుడు కానీ ఆర్ ఎల్స్ ఆయన చెప్పిన రియాక్షన్ ఏంటి, ఆర్ ఎల్స్ ఆయనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చింది? అంటే ఇది మ్యూచువల్ అండి. అంటే ఆయన చెప్పింది నాకు నచ్చింది, నేను చెప్పింది ఆయనకి నచ్చింది. ఓకే, ఇద్దరు కలిపి ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం, చేసాం. అదే ఎప్పటి నుంచి అంటే అప్పటికప్పుడు అనుకుని చేసేద్దాం అనుకోలేదు. ఆయనకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది నాకు సాగర్ గారు. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ రవివర్మ, అది దాంట్లో సెలవుస్వామి కింద చేశారు. ఆయన నాకు బాగా పరిచయం, అంటే పరిచయం కదా మా ఫ్రెండ్, ఆయన బాగా వెల్ విషర్ కూడా. అలాంటి ఆయన ఒకసారి సరదాగా షూటింగ్కి వెళ్ళినప్పుడు సాగర్ గారిని పరిచయం చేశారు. ఇంకా అప్పటి నుంచి మా జర్నీ ఆయన కనెక్ట్ అయ్యారు. నేను మా చెప్పిన దానికి అక్కడి నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నాం. నేను చేసిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అన్నింటికి కూడా ఆయన గెస్ట్గా వచ్చారు. అలాగే ఏదో ఒక సినిమా చేద్దాం అనుకున్నాం కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు అది అనుకోకుండా నేను వేరే ట్రయల్స్లో ఉండగా ఆయన ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళినప్పుడు ఇది కుదిరింది, అనుకోకుండా సెట్ అయ్యింది. సో డెబ్యూ ఫిలిం ఒక పోలీస్ అంటే ఒక థ్రిల్లర్కి సంబంధించి మా మొదలు తీసుకొస్తున్నారు. ఇది ఎమోషనల్ థ్రిల్లర్ అని చెప్పచ్చా, లేకపోతే ఏ జోనర్లో పెట్టచ్చు? ఇమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ విత్ సోషల్ మెసేజ్ అంటే. ఓకే, మెసేజ్ అంటే ప్రీచింగ్స్ ఏమి ఉండవు, ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఓకే, ఇది ఇలా ఉంది, దీనికి సొల్యూషన్ ఇదైతే బాగుంటుంది అని చెప్పడానికే అది మెసేజ్ అన్నాను కదా అని చెప్పి అది ఒక హాఫ్ బీట్ ఫిల్మ్, ఒకటికి 10 సార్లు చెప్పిందే చెప్తాడని ఫీలింగ్ కాదు. అది రెగ్యులర్ నేను అలా కూడా తీయను, నేను కూడా ఇష్టపడ్డాను. వన్ ఆఫ్ ద ఆడియన్స్గా నేను ఇష్టపడ్డాను. సో అది ఎలాగ ఇది థ్రిల్లర్ని ఎందుకు తీసుకున్నాను అంటే ఈ కథకి పర్టికులర్గా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అన్నీ కూడా ఏదైతే చేయాలో థ్రిల్లర్కి ఏదైనా యాప్ట్ అవుతుంది ఈ కథ చెప్పే ప్రాసెస్. సో దీన్ని తీసుకోవడం జరిగింది.
అసలు మెయిన్గా తీసుకున్న పాయింట్ ఏంటి 100 అంటే పోలీస్ ఇదా లేకపోతే ఏది అసలు మెయిన్ పాయింట్ ఇందులో? అంటే ఇక్కడ కొన్ని కథలకి మన టైటిల్ చెప్తే సినిమా ఇలా ఉంటుంది ఇది అని తెలుస్తూ ఉంటుంది, కానీ దీనికి సినిమా అంతా చూసిన తర్వాత తెలియాల్సిన టైటిల్ ఇది. ఓకే సార్ దీన్ని మనం ముందే ఓపెన్ చేయడం వల్ల ఓకే క్లైమాక్స్ నేను మీకు చెప్పేసినట్టు ఒక స్క్రిప్ట్ తీసుకుని చదువుకోండి ఇచ్చినట్టు అవుతుంది. అందుకనే దాన్ని అలాగే హోల్డ్ చేస్తే దాని ఎక్స్పీరియన్స్ ఓకే ఇది కదా 100 అని అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చినాయి పోలీస్ బ్యాక్ డ్రాప్లో చూసుకుంటే. సో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు? ఆథెంటిసిటీ అండి. ఇక్కడ మనకి ఏంటంటే రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని, రియల్ లైఫ్లో పోలీస్ ఆఫీసర్స్ని, అలాగే రియల్ లైఫ్లో ఏదైతే పోలీస్ ఆఫీసర్కి ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని అన్ని చేశాం కాబట్టి ఆ రకంగా బిహేవ్ చేసే క్యారెక్టరే విక్రాంత్. సో దీంట్లో ఉండాల్సిన ఫ్రెష్నెస్ దీంట్లో ఉంటుంది. రెగ్యులర్గా అంటే ఇదివరకు వచ్చిన సినిమాలకి దీనికి కంపారిజన్ లాగా అనుకున్నా అది వేరే ఇది వేరే. సో దానికి ఉండేసి దానికి ఉంది, దీనికి ఉండాల్సింది దీనికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అంటే పవన్ కళ్యాణ్ గారు పోలీస్ క్యారెక్టర్ అంటే మాకు గుర్తొచ్చింది గబ్బర్ సింగ్. అండ్ ఈయన కూడా ఇందులో చూసుకుంటే విక్రాంత్ IPS. సో ఇద్దరు పోలీసులు ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది, నేను చూశాను. అది పక్కన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోలీస్ డ్రెస్ వేసుకుని. సో ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీకు ఎలా అనిపించింది? అది చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, వెంటనే స్ట్రైకింగ్ గా ఉంది, భలే ఉందో ఇది అని అనిపించింది. అంటే ఆయన సపోర్ట్ ఈయనకు ఉంది, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ సాగర్ గారికి ఉంది అనేది దాంట్లో క్లియర్ గా తెలుస్తుంది. అండ్ సాగర్ గారు కూడా చూసుకుంటే వీరాభిమాని, ఒకనొకప్పుడు జనసేనకి సంబంధించి ఆయన క్యాంపెయిన్స్ కూడా చేశారు. సో ఆయన ఎట్లా వాళ్ళిద్దరికి అంటే వాళ్ళు కలిసినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు అరే ఆర్కే సాగర్ గారు బాగా చేశారు ఇట్లా ఎప్పుడన్నా మాట్లాడుతుంటే? నేను డైరెక్ట్ గా వెళ్ళి చూడలేదండి, బట్ వాళ్ళిద్దరు అయితే కలిసి చాలా సార్లు సందర్భాల్లో కలిసారు, మాట్లాడుకున్నారన్న విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఓకే, సో అదంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఓకే నైస్. సో ఇప్పుడు మీరు పట్టిందల్లా బంగారం అని ఇందాక అన్నా నేను. సో మీరు చేసిన ప్రతి సినిమాకి అవార్డు వస్తుంది, దాని వెనకాల ఉన్న సీక్రెట్ మాకు చెప్తారా? సీక్రెట్ ఏం లేదండి, మళ్ళీ పట్టిందల్లా బంగారం అంటే బాగానే ఉంది, కానీ అవార్డు వస్తుందని అంటే అదంటే అది గొప్పగా తీసుకోవాలా లేకపోతే అవార్డు ఫిల్మ్ డైరెక్టర్ అని చెప్పి వేరేలా చూస్తారు అనేది కూడా భయంగా ఉంది. కానీ యాక్చువల్గా నేను కమర్షియల్ డైరెక్టర్నే, కానీ తీసిన కమర్షియల్ సినిమాకైనా సరే అవార్డ్స్ వస్తున్నాయి. ఈవెన్ నేను తీసిన ప్రీవియస్ గా తీసిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ కూడా కమర్షియాలిటీతోనే ఉంటాయి. దానిలో ఉండాల్సిన సాంగ్స్ కానీ ఇమోషన్స్ కానీ అలాగే ఉంటాయి, డ్రామా కానీ. సో అది అలాగే చేశాను, వచ్చినాయి. అది ఒక మంచి అప్లాజ్, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అలాగే వస్తున్నాయి, ఇంకా దాని గురించి మనం కొత్తగా చెప్పుకున్నా ఏం లేదు, అలా జరుగుతుంది అంతే. చెప్పలేదు. మాకు మీ పేరు వినగానే మా ఫస్ట్ గుర్తు వచ్చేది లడ్డు. అది నెంబర్ 1 ఉంటుంది, అది చూడడానికి కూడా అసలు మేము ఎంజాయ్ చేస్తాం అది చూసినప్పుడల్లా. సో మీకు అంటే ఈ డైరెక్షన్ పట్ల కానీ అసలు ఇండస్ట్రీ పట్ల కానీ అసలు ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ అది ఎట్లా వచ్చింది అసలు? అంటే కాలేజ్ డేస్ నుంచి స్కూల్ డేస్ నుంచి అలాగా వస్తూనే ఉంది. మనం కూడా ఇప్పుడు మీరు అన్న ఇదొక సందర్భంలో సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యా ఇక్కడ కూర్చొని కెమెరాల ముందు మాట్లాడుకుంటున్నాం. ఇది అంతే, అలా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు ఏ టైంలో ఏ క్షణంలో వచ్చిందో మనం చెప్పలేం. కానీ రావడం అయితే ఉంది, అందరిలాగే నాకు అనిపించింది, నేను వచ్చాను అంతే. వచ్చి దాన్ని ఏంటంటే ఎలాగైనా రీచ్ అవ్వాలని వదలకుండా, అంటే నాకున్న దానికి నేను వేరే చేసేసుకోవచ్చు, వేరే చేసుకుని వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళిపోవచ్చు. లేట్ అవుతుందా లేకపోతే ఇది అవుతుందా అలా అవుతుందా లేకపోతే ఇంకా మనకు వస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్క్స్తో ఉన్నప్పుడు ఎందుకు సేఫ్ వెళ్ళిపోవచ్చు కదా. కానీ అవన్నీ కట్ చేసేస్తాను సోర్సెస్ అన్ని. ఇంకేం సోర్సెస్ లేనప్పుడు ఏం చేయాలి, నేను ముందుకే వెళ్ళాలి, అదే చేస్తున్నాను. జనరల్గా పోలీస్ క్యారెక్టర్ అనగానే బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రతిదీ డీటెయిలింగ్గా ఉండాలి. అది మీరు ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకున్నారో ఆర్ ఎల్స్ ఎక్కడి నుంచి అన్న హోంవర్క్ మేకవర్ లాంటివి ఏమైనా చేశారా ఈ పర్టికులర్ క్యారెక్టర్ కోసం అని చెప్పి? డిజైనింగ్ కోసం రియల్గా నేను మా ఫ్యామిలీలో IPS ఉన్నారు, వాళ్ళని చూడడం, తర్వాత ఈయన సాగర్ గారి పరిచయాలు కూడా ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళందరినీ కూడా చూసి దాన్ని బట్టి డిజైన్ చేయడం జరిగింది. అండ్ 1 year బ్యాక్ చూసుకుంటే సాగర్ గారు కూడా వెళ్ళి రియల్గా పోలీస్ ఆఫీసర్స్ అందరితో మీటింగ్ అయ్యటం అది కూడా చూసాను నేను. లిటరల్లీ నాకు కూడా అనిపించింది, అరే ఒక గూస్ బంప్స్ మూమెంట్ లా అనిపించింది అది చూసినప్పుడు. సో అది మీ ఐడియానా లేకపోతే ఆయన? ఓకే. అండ్ ఈ ఫిలింకి చూసుకుంటే 15 awards వచ్చినాయి, రిలీజ్ అవ్వడానికి ముందరే వచ్చేసినాయి ఫిలిం ఫెస్టివల్స్ వాటిల్లో ప్రెజెంట్ చేసినప్పుడు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? లేదు, డెఫినెట్గా అది మన కాన్ఫిడెన్స్ అండి, మన కాన్ఫిడెన్స్ పెంచుతుంది అది డెఫినెట్గా. అది ఒక మంచి ప్రయత్నం చేశాం కాబట్టి ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా దానికి మంచి అప్లాజ్ రావడం, వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. నేను ఫెస్టివల్స్కి వెళ్ళి అక్కడ అవార్డ్స్ తీసుకున్న టైంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి దాని గురించి ఒక్కొక్కరు ఒక 10-15 minutes మాట్లాడారు సినిమా గురించి. ఏదో వచ్చా చూసామంటే మనకు పెద్ద ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు నచ్చకపోతే, కానీ అలా కాదు, ప్రతి ఒక్కరు చెప్పారు. డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మన ఇమోషన్ని వాళ్ళు అర్థం చేసుకుని బాగా
ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నిజంగా మనకు కాన్ఫిడెన్స్ పెంచుతుంది, ప్లస్ ఒక ధైర్యం కూడా వస్తుంది. యా, ఇందులో చూసుకుంటే ధన్య బాలకృష్ణ కూడా ఉంది. సో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సో ఇందులో పర్టికులర్గా డిఫరెంట్గా ఏమైనా చూపించబోతున్నారా? ఇప్పటి వరకు తను చేసిన క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది, మంచి హీరోలు ఇది, చాలా మంచి క్యారెక్టర్. ఇంతకంటే దాని గురించి ఎక్కువ క్యారెక్టర్ ఏంటి అనేది నేను ఓపెన్గా చెప్పలేను కానీ, బట్ తను పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ ఇది ఎవరికన్నా చూపించడం సినిమా కానీ పెద్ద ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకి ఎవరికైనా చూపించడం లాంటివి జరిగిందా ఈ సినిమా? జరిగిందండి. వెంకయ్యనాయుడు గారు, మన శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్, తర్వాత సజ్జనార్ గారు, తర్వాత నాగబాబు గారు అందరూ చూశారు. సో వీళ్ళందరి ఫీడ్బ్యాక్ సో రిలీజ్ అవడానికి ముందే మాకు ఒకసారి రివీల్ చేస్తే ఎలా ఉంది? వెంకయ్యనాయుడు గారు చెప్పింది అయితే ఒక చాలా గొప్ప విషయం చెప్పారు. అది ఇది అందరూ సొసైటీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమాలు రావాలి, అంటే ఎలాంటి వల్గారిటీ లేకుండా తీసిన సినిమా, ఇలాంటి మంచి సినిమాలు డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నానని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఆయన నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అదైతే సేమ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు కూడా అదే విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్గా తీశారు మా డైరెక్టర్. ఇలాంటి సినిమాలు అవసరం, కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పి ఆయన చెప్పడం. సజ్జనార్ గారు అయితే ఇంక చెప్పక్కల ఫస్ట్ సినిమానే నమ్మట్లేదు, ఇంత ముందు లేదు ఫస్ట్ సినిమా అవును ఫస్ట్ సినిమా అని అప్పుడు ఆయన రియలైజ్ అయిన తర్వాత లేదు చాలా ఇలాంటి సినిమా ఫస్ట్ సినిమా చేయడం చాలా గ్రేట్, ఇది చాలా గొప్ప సినిమా తీశారు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్గా ఉంది, అండ్ సెకండ్ హాఫ్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఆయన ఏంటంటే చూస్తున్నప్పుడు నాకు గూస్ బంప్స్ కూడా వచ్చేసినాయి, అంతలా ఉంది అని చెప్పి సినిమా ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. నాగబాబు గారు అయితే టోటల్గా డీటెయిల్గా సాగర్ గారి పెర్ఫార్మెన్స్ గురించి కానీ, ఆయన మన డైరెక్షన్ గురించి కానీ అన్నీ కూడా ఆయన డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే స్టోరీ ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు చాలా డ్రైగా ఉంటాయి, కానీ అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్గా తీశారు డైరెక్టర్ అని. సాగర్ గారి పర్ఫార్మెన్స్ గురించి, ఆయన పర్టికులర్ ఆయన వాయిస్ గురించి కూడా, ఆయన డబ్బింగ్ చెప్పిన విధానం గురించి కూడా ఆయన మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. డెఫినెట్గా ఓవరాల్గా మనకి 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అంటే మొహమాటం కోసం చెప్పేదైతే ఇంత చెప్పరు, ఏదో బాగుంది, బాగా చేశారు, మంచి ప్రయత్నం చేశారు, ప్లస్ చేయండి అని వెళ్ళిపోతారు. బట్ ఇంత డీటెయిల్గా మనకు చెప్పారంటే వాళ్ళే కాదు, వాళ్ళలాగే అందరూ చెప్పారు, అంటే మామూలు కామన్ ఆడియన్స్ కూడా చెప్పారు. ఎవరైతే మనం పిలిచి ఇన్వైట్ చేసి చూపించామో వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ కూడా అదే పాజిటివ్ ఫీడ్బ్యాక్. సూపర్. అండ్ జనరల్గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆడియన్స్ వాళ్ళ మెంటాలిటీ ఎట్లా తయారైందంటే లైక్ కంటెంట్, స్క్రీన్ ప్లే ఈ రెండు అబ్జర్వ్ చేస్తున్నారు చాలా. సో మీరు కంటెంట్ పరంగా కానీ లేకపోతే స్క్రీన్ ప్లే పరంగా కానీ ఎంతవరకు జాగ్రత్తలు తీసుకున్నారు? సో ఎవరిని ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకుండా సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే కంటెంట్, స్క్రీన్ ప్లే అనేది ఆడియన్స్ అండ్ ప్రజెంట్ ప్రతి ఒక్కరికి కూడా సినిమా మేకింగ్ ఏంటి అనేది బాగా వచ్చింది, అంటే నాలెడ్జ్ వచ్చింది. అంటే ఇదివరకు ఇట్లా కాదు. సో మనం ఇక్కడ కంటెంట్ అనేది ఒకటే కాదు, స్క్రీన్ ప్లే అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ఎందుకంటే ఒక కంటెంట్ ఎలా అయినా చెప్పచ్చు, ఏ షేప్లో కానీ తీసుకురావచ్చు. అది తీసుకునే షేప్ ప్రాపర్గా ఇప్పుడున్న ప్రజెంట్ ఆడియన్స్ ఎలాగ చూస్తే ఇష్టపడుతున్నారు అని దానిలోకి తీసుకురావడం, మనం చెప్పాలని అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో దానిలో ప్రాపర్గా చెప్పడం, ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. అది చూసుకుని దాని ప్రకారంగానే చేసాం. సో మీరు పర్టికులర్గా ఆర్కే సాగర్ లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం లేదండి, మనం అదే ఎంత చెప్పిన మ్యూచువల్ ఇది, జస్ట్ అనుకోకుండా కలిసి మాట్లాడడం, అనుకోకుండా కుదిరింది, అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. కుదరడం అండ్ 4 daysలోనే సినిమా చేసేస్తున్నాం మనం అని చెప్పి అన్నారు. ఆయనే అంటే ప్రొడ్యూసర్స్ అప్పుడు వచ్చారు, అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. విత్ ఇన్ 1 monthలో స్క్రిప్ట్ కంప్లీట్ చేసి ఇమీడియట్ షూటింగ్ స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా ఎన్ని డేస్ జరిగింది సార్? 53 days అండి. 53 days. సో ఎక్కడెక్కడ లొకేషన్స్? అంటే చెన్నై చేసాం, హైదరాబాద్ చేసాం. సో సెట్లో జరిగిన ఏదైనా ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏదైనా గుర్తుందా? ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే పెద్దగా ఏం లేదండి, ఎందుకంటే టోటల్ మాకు షూటింగ్ చేయడమే కాదు, మొత్తం ప్యాక్డ్గా ఉండేది, టైట్గా ఉండేది, ఎందుకంటే ఎక్కడ ఇది వేస్టేజ్ ఉండకూడదు అని అలాగే చేసాం. ఫన్నీయెస్ట్గా ఏం జరగలేదు. ఓకే. సో మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు? డైరెక్షన్ పరంగా కానీ సినిమా పరంగా కానీ? సినిమా పరంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అవ్వాలి అనే ఆలోచన ఆర్జీవి గారిని చూసి వచ్చిందండి. నేను నేర్చుకున్నది కృష్ణవంశీ గారి దగ్గర, ఎలా క్యారెక్టర్స్ని డిజైన్ చేయాలి ఇవన్నీ బాగా ఇన్స్పైర్ చేసేది రాజమౌళి గారు. ఆయన సినిమాలు నాకు ఇష్టం, రిపీటెడ్గా సినిమాలు చూస్తూ ఉంటాను ఆయనది. కంపల్సరీ ఆయన చేసే ఆ క్యారెక్టర్ హీరో ఎలివేషన్స్ కానీ ఇవన్నీ కూడా నాకు బాగా ఇష్టం. సో July 11th మూవీ రాబోతుంది, మీకు మంచి సక్సెస్ రావాలనుకో. థ్యాంక్ యూ. సో అలాగే మా ఆడియన్స్ కోసం మీరు మీ మాటలు చెప్తే? July 11th The 100 మీ ముందుకు రాబోతుంది థియేటర్స్లో. అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడండి. మీరు వచ్చి థియేటర్స్కి వచ్చి చూడడం వల్ల నెక్స్ట్ మేము చేయాలనుకున్న సినిమా కూడా మంచి స్కేల్లో ఇంకా బాగా బడ్జెట్తో మంచి కథతో ముందుకు రావాలంటే మీరు అందరూ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తేనే అవి చేయగలుగుతాం.
సో ప్రతి మంచి సినిమాని కూడా మీరు చాలా గొప్ప స్థాయి ఇచ్చారు, అలాగే మా సినిమాని కూడా గొప్ప స్థాయికి తీసుకెళ్తారని నమ్ముతున్నాను. చాలా నిజాయితీగా వర్క్ చేశాం. అండ్ థియేటర్స్కి వచ్చి మా 100 సినిమా చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గైస్, ఇదన్నమాట స్పెషల్ ఇంటర్వ్యూ విత్ రాఘవ్ ఓంకార్ శశిధర్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సజెస్ట్ సైనింగ్ ఆఫ్.